వీడు ఏమంటున్నాడంటే డయాబెటీస్ వస్తే ఫ్యాట్ లాస్ అవ్వలేమంటున్నాడు. మూడు స్టెప్లలో వీనికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అసలు మన డయాబెటీస్ వస్తే ఫ్యాట్ లాస్ అవుతామా లేదా అని చెప్పి. ఫ్యాట్ లాస్ అనేది మనం తినే క్యాలరీస్ కంటే ఎక్కువ బర్న్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అవుతాం. ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్. డయాబెటీస్ అనేది ఈ ప్రాసెస్ ని ఏమీ బ్రేక్ డౌన్ చేయదు. డయాబెటీస్ చేసేది ఏంటిదంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఎలాగ మేనేజ్ చేస్తుంది దాని మీద డిపెండ్ అవుతుంది. డయాబెటీస్ వస్తే ముందు మన బాడీలో ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని సెల్స్ లోపలికి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ఇన్సులిన్ ని మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ సెల్స్ ఏమైతాయి, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతాయి. దాని ద్వారా ఎంత కష్టపడినా సరే ఈ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ ని సెల్స్ లోపలికి పుష్ చేయడానికి కష్టపడుతుంది. మన డయాబెటీస్ వస్తే ఫ్యాట్ లాస్ అవ్వలేమా అంటే హ్యాపీగా అవ్వచ్చు. ఎప్పుడైతే మన బాడీలో మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ని రెడ్యూస్ చేసుకుని మన మజిల్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది మన సెల్స్ లో. సో డయాబెటీస్ వస్తే ఫ్యాట్ లాస్ అవ్వలేమా అంటే అసలు అది కానే కాదు. స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ, ప్రాపర్ న్యూట్రిషన్ కానీ, ప్రాపర్ స్లీప్ కానీ, ప్రాపర్ ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అవుతాం. ఒకవేళ మీరు కూడా డయాబెటీస్ వచ్చి ఇంకా ఫ్యాట్ లాస్ అవ్వకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నారంటే మీకు ఇప్పుడు కావాల్సింది మోటివేషన్ కాదు, ఒక మంచి స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. జస్ట్ డిఎం చేయండి.